హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బేసన్ బ్రెడ్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోనే 1.5 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. అందులోనే చిన్నగా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చిస్ని వేసుకోవాలి. అందులోనే కాస్త వాము వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అందులోనే బేకింగ్ సోడాని కాస్త వేసుకోవాలి. ఇప్పుడు అందులో గుప్పెడంతా కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత నేను 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక్క స్లైస్లో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా అలానే కట్ చేసుకుందాం. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి ఈ బ్రెడ్ స్టిక్స్ని ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై చేసుకున్నాక మరోవైపు ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, బాగా డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ బేసన్ బ్రెడ్ స్టిక్స్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత మిగిలినవి కూడా అలానే పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవడమే. మంటను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే గనక అవి బాగా మాడిపోతాయి. ఒకవైపు కాల్చుకున్నాక మరోవైపు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పిండి పిండిగా కాకుండా క్రిస్పీగా వస్తాయండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, వేడి వేడిగా బేసన్ బ్రెడ్ స్టిక్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్టిక్స్ని అలానే కాకుండా టమాటో సాస్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.